నిన్న నైట్ సోనీ లివ్లో బెంచ్ లైఫ్ అనే మినీ తెలుగు వెబ్ సిరీస్ చూసా. జస్ట్ 5 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ లెంత్ కూడా అరౌండ్ 40 మినిట్సే ఉంది. సో టోటల్ రన్ టైం ఒక 3.5 అవర్స్ ఉండొచ్చు. ఇందులో చరణ్ పేరి, రితికా సింగ్, వైభవ్, ఆకాంక్ష సింగ్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇంపార్టెంట్ రోల్స్లో కనిపిస్తారు. అండ్ ఈ సిరీస్ని నిహారిక కొనిడేల గారు ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ తెలుగు వెబ్ సిరీస్ చూడొచ్చా లేదా అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటని కూడా కొట్టండి. బాలు, మీనాక్షి, రవి వీళ్ళ ముగ్గురు ఒక టెక్ కంపెనీలో ఫ్రెండ్స్. ఎప్పుడూ బెంచ్లో ఉండాలి అని పరితపించే మనుషులు. బెంచ్ అంటే పార్క్లో బెంచ్ కాదు, సాఫ్ట్వేర్ కంపెనీలో జీతం తీసుకొని ఏ పని చేయకుండా ఉండడం అనమాట. అదే కంపెనీలో ఈషా అనే అమ్మాయి మేనేజర్గా పనిచేస్తుంది. అండ్ తనకి తన ఫాదర్ వశిష్ఠతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ఆ ముగ్గురికి బెంచ్ అంటే ఎందుకు అంత ఇష్టం, బెంచ్ కోసం పరితపించే వాళ్ళ లైఫ్స్ ఎలా ముందుకు సాగాయి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సిరీస్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. డెఫినెట్లీ ఏదో ఒక క్యారెక్టర్కి మనలో చాలా మంది కనెక్ట్ అవుతారు. ఫస్ట్ బాలు, లైఫ్లో ఏ కెరీర్ గోల్స్ లేకుండా బాగా చిల్ అయ్యే పర్సన్. ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి మంచి ఫన్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మీనాక్షి, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా తన గోల్స్ అచీవ్ చేయాలి అనుకునే క్యారెక్టర్. నెక్స్ట్ రవి, కనీసం జాబ్ వచ్చాకైనా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి అనుకునే క్యారెక్టర్. డైరెక్టర్ మానస శర్మ గారు ఇలాంటి రిలేటబుల్ స్టోరీని కొంచెం ఎమోషనల్గా ప్రజెంట్ చేయడంలో బాగా సక్సీడ్ అయ్యారు. ఎస్పెషల్లీ 5th ఎపిసోడ్లో ప్రతి క్యారెక్టర్కి ఇచ్చే పే ఆఫ్స్ అండ్ అక్కడ వాడిన డైలాగ్స్ అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి. తనికెళ్ళ భరణి గారి ట్రాక్ ఎందుకురా అనుకున్నా, కానీ ఆయనకి ఇచ్చిన పే ఆఫ్ అయితే అన్నిటికంటే బెస్ట్ ఉండింది. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ చాలా లైవ్లీగా ఉన్నాయి. అండ్ సాంగ్స్ కూడా విత్ ద స్టోరీ అలా ఫ్లోలో వెళ్ళిపోయాయి. అండ్ క్యాస్ట్ అంతా ఎవరి రోల్స్లో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలా అని ఇది వేరే లెవెల్ సిరీస్ అని చెప్పట్లేదు. ఇందులో కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఈ సిరీస్లో పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక సీన్ బాగుండింది అనుకునే లోపే నెక్స్ట్ సీన్ స్లో పేస్డ్గా ఓవర్ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. అలా అనిపించడానికి మెయిన్ రీజన్ ఎడిటింగ్. ఇంకా క్రిస్ప్గా కట్ చేసి ఉండొచ్చు కొన్ని సీన్స్ని, బట్ సాడ్లీ మిడిల్ ఎపిసోడ్స్లో ఎడిటింగ్ సరిగ్గా లేదు. ద మేజర్ కంప్లైంట్ ఈస్ రవి తన వైపుతో ఉండే ట్రాక్ అంతా చాలా ఆర్టిఫిషియల్గా అండ్ అన్కన్విన్సింగ్గా ఉంటుంది. టూ మచ్ ఓవర్ డ్రామాటిక్గా అనిపించింది. అండ్ తనే కాదు, మీనాక్షి అమ్మగారికి అండ్ ఇంకో మీనాక్షి రిలేటెడ్ క్యారెక్టర్కి ప్రాపర్ సెటప్ ఉండదు అండ్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వెబ్ సిరీస్. ఈ వీకెండ్కి హాయిగా చూసేయచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇట్స్ డెఫినెట్లీ ఫ్యామిలీ వాచ్. ఎటువంటి వల్గర్ సీన్స్ ఉండవు. అలా వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.